మకరందం గావాలా? తేనె గావాలా? మకరందం ఎక్కడి నుంచి వస్తుంది? తేనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆగండి, ఆగండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ప్రెస్ చేయండి. లైక్ ప్రెస్ చేయటం వలన నాకు ఉపయోగం ఉంటుంది. ఊరికే చూసి వదిలేయబాకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, బంధువులకి, ఇంట్లో వాళ్ళకి. అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. ఇది కొన్న తేనె అంటే వేరే షాప్ నుంచి కొనుక్కొచ్చాను. ఇది వెయిట్ ఎక్కువ, 1/2 కేజీ ఉంది. అంటే చిన్న బాటిల్ అనిపించవచ్చు కానీ 1/2 కేజీ బాటిల్ అనమాట ఇది. ఇది మీకు చూడడానికి కలర్ డిఫరెంట్గా ఉంది. ఈ తేనె ఏంటి అని అంటే పెద్ద పేరీగలు అంటారు. అంటే మామూలు తేనె కాకుండా పెద్ద పెద్ద ఈగలు పెట్టే తేనె అనమాట ఇది. ఇది కొంచెము థిక్‌గా ఉంటుంది. థిక్ బ్లాకీగా లేకపోతే కాఫీ కలర్‌లో అట్లా ఉంటదనమాట. చాలా టేస్టీగా ఉంటది. స్వీట్ కూడా పెద్దగా అనిపించదు కానీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ ఈగలు కూడా ఏ ఈగలైనా సరే పూల నుండి స్వీకరిస్తాయి. పూలల్లో ఉంటుంది కదా, స్వీట్నెస్ ఉంటుంది కదా, దాన్ని మకరందం అంటారు. ఆ మకరందాన్ని ఈగలు తాగి తాగి తర్వాత వెళ్ళి వాటికి గూడు ఉంటుంది. దాన్ని తేనె తెట్టు అంటారు, తేనె పట్టు అంటారు. మామూలు వాడుక భాషలో అయితే తేనె తెట్టు అంటారు. అక్కడ ఏం చేస్తాయంటే స్టోర్ చేస్తాయి, నిలవ పెట్టుకుంటాయి అన్నమాట. స్పాంజిలో కదా మనం నీళ్ళల్లో తడిపితే ఎలా నీళ్ళు ఉంటాయో అలాగే ఆ తేనె పట్టులో గదులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క తేనెటీగకి ఒక్కొక్క గది ఉంటుంది. ఇది ఆ మకరందాన్ని తీసుకొని తిని వచ్చి మరలా ఏం చేస్తాయనంటే తిన్న మకరందాన్ని ఏం చేస్తాయంటే పెట్టెలల్లో అంటే వాటికి సంబంధించిన బాక్సులలో నింపుతాయి అన్నమాట. కొంచెం కొంచెం కారిపోకుండా ఆ జ్యూస్ అంతా అక్కడ వదిలేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే తేనెటీగల యొక్క ఎంగిలి మనము తింటున్నాం కదా. అవును, వాస్తవమే. అదే తేనెగా మారుతుందన్నమాట. మకరందమే తేనెగా మారి మృదువుగా తయారవుతుంది. చాలా స్వీట్గా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా నత్తి వారికి నత్తి పోగొట్టి మాటలు సాఫీగా వచ్చేటట్లుగా చేస్తుంది. చిన్నపిల్లలకు పెడితే జ్ఞానము పెరుగుతుందన్నమాట, తెలివితేటలు పెరుగుతాయి. కాబట్టి మీ పిల్లలకు కూడా మీరేం చేస్తారంటే తేనె పెట్టండి. మంచి తేనె చూసి తీసుకొచ్చి పెట్టండి, చాలా బాగుంటుంది. తేనెలో చాలా రకాలు ఉన్నాయి. పుట్ట తేనె అని, తర్వాత జుంటె తేనె అని, మామూలు తేనె అని చాలా చాలా రకాలు ఉన్నాయి. చాలా రకరకాల ఫ్లవర్స్ నుండి, పువ్వుల నుండి తేనెను అవి సేకరిస్తాయన్నమాట. ఈ తేనెను చాలామంది చాలా జ్యూసులలో కలుపుకొని తాగుతారు. తర్వాత సలాడ్స్లో ఉపయోగిస్తారు. స్నాక్ ఐటెంగా తీసుకుంటారు. ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీళ్ళలో సగం నిమ్మదబ్బ పిండుకొని 1 స్పూన్ తేనె కలుపుకొని కానీ తీసుకోగలిగితే శరీరం యొక్క బరువు తగ్గుతారు, స్థూలకాయం తగ్గుతుంది, కలర్ వస్తారు, సన్నగా తయారవుతారు, నాజుగ్గా తయారవుతారు, బాణపొట్ట తగ్గిపోతుంది, స్లిమ్గా తయారవుతారనమాట అలా చేయటం వలన. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో ఉన్న మలినాలను, కొవ్వును తీసివేస్తుంది, కొవ్వును కరిగిచ్చేస్తుంది. హార్ట్కి చాలా మంచిది. లివర్ని క్లీన్ చేస్తుంది, జీర్ణ వ్యవస్థ పెరిగేటట్లు చేస్తుంది, మూత్రము మల విసర్జన సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. దోశలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, వడలో కానీ, మినపగారెలో కానీ తేనెని అద్దుకొని తింటే, అంటే కూరలో తిన్నట్టుగానే తింటే చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తిని చూడండి. ఆ రుచిని మీరు ఆస్వాదిస్తే మరలా మరలా అలాగే తినాలి అని అంటారనమాట. ఈ తేనెను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మామూలు ఓపెన్ ప్లేస్లోనే తేనె ఉండేటట్లుగా చూడాలి. తేనె కుక్కలు తినవు. మంచి తేనె ఎలా తెలుసుకోవచ్చు అని అంటే కుక్కలకు వేస్తే తినవు. కుక్క తినింది అంటే దాంట్లో కల్తీ ఉందని అర్థం అన్నమాట. ఇంకా
మీరు అగ్గిపుల్లను తేనెలో ముంచి వెలిగిస్తే అది వెలుగుతుంది తేనెలో అయితే. అదే కల్తీ ఉన్నదైతే వెలగదు, అగ్గిపుల్ల వెలగదనమాట. అగ్గిపెట్టి మీద గీసినప్పుడు వెలగదనమాట. ఒరిజినల్ తేనె కనుక్కోవడానికి ఒక మంచి పేపర్ తీసుకొని పేపర్ మీద కొంచెం తేనె వేయండి. కింద నెమ్ము వస్తే అది కల్తీ ఉన్నట్టు. తామరాకు మీద నీటి బిందువులాగా తేలుతూ ఉంటే అది ఒరిజినల్ తేనె. కాబట్టి ఇలా మనం తేనెను కూడా గుర్తించవచ్చు, ఒరిజినాలిటీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. తేనెలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు అంటే షుగర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ తీసుకోవటం మంచిది. రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి జాగ్రత్తగా తేనెను వాడేటప్పుడు డాక్టర్ సలహా తీసుకొని తినాలి. తేనెలో శరీరానికి వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు. తేనెను అరచేతిలో వేసుకొని నాకినట్లుగా తినాలి. గ్లాసులో పోసుకొని గటగట ఒట్టి తేనెను తాగకూడదు. పొరబోతే మాత్రం కష్టం, పొరబోతుంది కూడా, పోతే కష్టం. ఆ పొర తిప్పుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ప్రాణానికి చాలా ప్రమాదము కూడా. తేనెను చాలా క్రీములలో వాడతారు, అంటే బ్యూటీ కోసం, అందం మెరుగుపడటం కోసం. ఫేస్ ప్యాక్గా కూడా మనము తేనెను వేసుకొని కడుక్కోవటం వలన మేనిఛాయ అంటే ముఖ వర్చస్సు పెరుగుతుందన్నమాట. అందరిలో ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహ ఏంటి అంటే వెంట్రుకలకు తగిలితే అంటే మనము మన తల వెంట్రుకలకి తేనె తగిలితే తెల్ల వెంట్రుకలు వస్తాయి అని అంటూ ఉంటారు. అది అబద్ధమండి. ఎందుకంటే నా ఫ్రెండ్కి నేను తేనె తీసుకొని అరచేతులు పోసి మాడుకు బాగా రుద్దేశాను. చాలా కాలం వరకు, అంటే వయసు రీత్యా వెంట్రుకలు కలర్ మారొచ్చు కానీ తేనె వల్ల ఎటువంటి రంగు మారే ఇదే లేదు, తెల్ల వెంట్రుకలు రానే రావు. ముఖ్యంగా శరీరం తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంటిన్యూగా తేనెను ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున ఒక 3 నెలలైనా సరే తీసుకోవాల్సిందే. ఒట్టిది కాకుండా ఏం చేస్తారు అని అంటే నీళ్ళల్లో, ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మదబ్బ పిండుకొని గోరువెచ్చటి నీళ్ళు కలుపుకొని అలా తీసుకోవటం వలన, తేనె టీలాగా తీసుకోవటం వలన, టీలాగా తీసుకోవాలి, తీసుకోవటం వలన ఖచ్చితంగా సన్నబడతారు, నాజుగ్గా తయారవుతారు. ఇది వాస్తవం. ఎముకలకు కూడా స్ట్రెంగ్త్ అనమాట. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, పోషకాలు చాలా ఉంటాయండి. కాబట్టి తేనెను మర్చిపోకుండా మీరు ఏం చేస్తారంటే తీసుకోండి. పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. పొరపోకుండా పిల్లలకి ఆహారంగా దాన్ని పెట్టండి. రోజుకు 1 స్పూన్ చాలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వేడి ఎక్కువయ్యి, తేనె ఎక్కువ తింటే వేడి ఎక్కువయ్యి గొంతు ఆరిపోతుంది, తర్వాత వేడి చేసినట్లుంటుంది, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట రావటం అలాంటిది కూడా జరుగుతుంది. ఎండాకాలము ఎండ వేడిని తగ్గించాలి అంటే కూడా తేనె చాలా ఉపయోగపడుతుంది. అంటే మీరు బయట నుండి వచ్చినప్పుడు చల్లటి నీళ్ళల్లో ఒక స్పూన్ తేనె వేసుకొని కలుపుకొని తాగితే వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా వడదెబ్బ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది తేనె. పంచామృతం తయారు చేసేటప్పుడు కూడా తేనెను కలుపుతారనమాట. కాబట్టి మీరు కూడా తేనె రేచీకటిని తగ్గిస్తుంది. రేచీకటి ఉంది అని తెలిసిన వెంటనే, అంటే పిల్లల్లో మాత్రమే, ముదిరిపోయినప్పుడు కాదు, రోజు కానీ 1 స్పూన్ తేనె వాళ్ళకు తినిపిస్తూ ఉంటే రేచీకటి కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది పెద్దవాళ్ళకి తెలుసు కానీ ఈ కాలం వాళ్ళకి ఎవరికీ తెలియదు. కొందరిని మృదు స్వభావి అంటారు, అంటే తక్కువగా మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడితే తేనె పలుకులు పలుకుతూ తేనె లాంటి మాటలు, మంచి మాటలు మాట్లాడతారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళని మృదు స్వభావి, మృదు భాషి అంటారనమాట. తేనెలో షడ్రుచులు ఉంటాయి, అంటే తీపి, వగరు, పులుపు, కొంచెము కారము, ఉప్పు, చేదు అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే అన్ని రకాల పూల నుండి తేనెను సేకరిస్తాయి తేనెటీగలు. ఏది ఏమైనా
తక్కువ మోతాదులోనే తేనె తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు అనర్థాలు కూడా జరుగుతాయి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే తేనెను తీసుకోవాలి. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారము నేను ఇంట్లో ఎప్పుడు మా ఇంట్లో తేనె ఉండేది, అమ్మ ఎప్పుడూ కొంటూ ఉండేది తేనెని. కాబట్టి తింటూ ఉండేవాళ్ళము, ఎక్కువగా తాగుతూ ఉండేవాళ్ళము తేనెను నీళ్ళలో కలుపుకొని. చపాతీలో, దోశలో, ఇడ్లీలో, పూరీలో అలా తింటూ ఉంటాము. మినపవడలు చేసినప్పుడు, ఏదైనా కర్రీ చేసినప్పుడు కొంచెం కారంగా ఉందంటే మాకు మా నాన్న తేనె వేసే మాకు పెట్టేవాడనమాట. తేనెలో తినమని చెప్పేవాడు. అలా మేము తినేవాళ్ళము అమ్మా నాన్న ఉన్నప్పుడు. అలా చేసేవాళ్ళు. చాలా రకాల మందులు తయారు చేసేవాళ్ళు, అంటే ఆయుర్వేద మందులు తయారు చేసేవాళ్ళు కూడా తేనెను చాలా వాటితో కలిపి మందులు తయారు చేస్తూ ఉంటారు. కొన్ని పొడులు తీసుకోవాలి అనారోగ్యవంతులు అని అన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, తేనెలో కొంచెం మోతాదు పొడి, వాళ్ళు ఎంత మోతాదు చెప్తారో ఆ పొడిని కలుపుకొని కూడా పరగడుపున తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. చేతిలో వేసుకొని అలా నాకినట్లుగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తేనె వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా పిల్లలకి స్వచ్ఛమైన తేనె దొరికితే తీసుకొచ్చి పెట్టండి. కల్తీ ఉన్నది మాత్రం పెట్టొద్దు, తినొద్దు కూడా. ఎందుకంటే అనారోగ్యాలు వస్తాయి మనకు. నేను చెప్పాను కదా, కొన్ని టిప్స్ చెప్పాను. ఒరిజినాలిటీ ఎలా ఉంటుంది, తేనె యొక్క ఒరిజినల్ ఎలా ఉంటుంది అనేది చెప్పాను కదా. దాని ప్రకారం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడాలని మనవి. థ్యాంక్ యూ.